ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏ రకమైన ఎమోషన్స్ లేనివాడు, ఓన్లీ క్యాలిక్యులేషన్స్. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆసక్తికరమైన విషయాలను ఆయన ప్రస్తావించారు. 2019 ఎన్నికల్లో గెలిపించిన నన్ను లెఫ్ట్ లెగ్ తో తన్నారు. అసలు విజయ్కి ఆయనకి ఎక్కడ పోలిక? టీవీకే పార్టీ అధినేత తమిళనాడులో 108 స్థానాలతో మంచి స్కోర్ తీసుకొచ్చాడు. ఆయనతో పోలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని. అది ఎప్పటికీ కాదు. ఆయన క్యారెక్టర్ వేరు, ఈయన క్యారెక్టర్ వేరు. అలాగే నన్ను లెఫ్ట్ లెగ్ తో తనటమే కాదు, తన తల్లిని చెల్లిని కూడా చాలా ఇబ్బంది పెట్టాడు. అలాగే బాబాయ్ విషయంలో కూడా అన్యాయం చేశాడు. వాళ్ళ మీద ప్రేమ లేని వ్యక్తి ప్రజల మీద ఉంటుందనుకోవటం హాస్యాస్పదం అంటూ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని క్లియర్ గా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా ఆయన వివరించారు. ఈ వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు ఈ మాటలు మనం ఎప్పుడు 5 ఏళ్ళ నుంచి చెప్తానే వచ్చాం కదా, చాలా సార్లు ప్రస్తుతం. అతను కూడా కొంచెం లేట్గా జ్ఞానం పెళ్లికి గట్ట వచ్చింది. అతను పెళ్లికి గట్ట రాడేమో అని ముందని ఉన్నాడు. అతను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏ రకమైన ఎమోషన్స్ లేనివాడు, ఓన్లీ క్యాలిక్యులేషన్స్. అతను క్యాష్ తప్ప వేరే ఆలోచన ఉండదండి. క్యాస్ట్ క్యాష్ ఈ రెండు తప్ప అతనికి వెళ్ళలేదు. క్యాస్ట్ ఏంటి? అతని సొంత కులం మీద కాదు, క్యాస్ట్ విభజన, క్యాస్ట్ పాలిటిక్స్ నేను ఇది అంతే తప్ప అతని క్యాస్ట్ మీద అభిమానం ఉంటుందని అంటలేదు నేను. అర్థమైందా? కులాల మధ్య చిచ్చు పెట్టు, కులాల మధ్య చిచ్చు, క్యాస్ట్ కావాలి అతనికి అంతే. అతని ఆయుధం క్యాస్ట్, క్యాష్. అలాంటి వాడికి ఇప్పుడు మామూలుగానే ప్రశాంత్ కిషోర్ అంటే నీచ్ కమీన్, వరస్ట్ స్ట్రాటజిస్ట్, ఈ దేశానికి పట్టిన చీడ పురుగు, కాండము తొలుచు పురుగు అంటారు కదా అలాంటి వాడు. అతని వ్యాఖ్యలు ఇవాళ జగన్ తిట్టాడు కదా అని చెప్పేసి మనం అదేం సూపర్ నక్కలేదు. అసలు నువ్వేంట్రా అని అనొచ్చు. అతను ముడ్డు అతను కడుక్కోలేకపోడు, జనాల ముడ్లు కడుగుతాను బయలుదేరుతాడు. అంటే పచ్చిగా మాట్లాడితే తప్ప వాళ్ళ గురించి అంత లోపల ఉన్న కోపాన్ని ఎలా వెళ్ళగక్కాలనేటువంటి. ఎందుకంటే అతను చేసిన ద్రోహం ఏంటంటే, ఒక రాజకీయ వ్యూహకర్తగా ఒక రాజకీయ పార్టీకి ఇవ్వాల్సిన సలహాలు ఏంటంటే ప్రజలను మెప్పించి ఒప్పించి వాళ్ళ ఆదరణ అభిమానం పొందే విధంగా ఉండాలి తప్ప కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టి ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి విద్వేషాన్ని ఎలగొక్కి దుష్ప్రచారం విషప్రచారం చేసి ఒక రాష్ట్రం సర్వనాశనానికి కారకుడయ్యాడు. ఇండైరెక్ట్ గా అతను కారణం, ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గానే జగన్మోహన్ రెడ్డి ఏడు మొహం వాడికి అది చేతులు పీసుకుంటుంది తప్ప ఏం తెలుసు అండి అతనికి. నేను చెప్పినట్టు క్యాస్ట్ తప్ప ఇంకేం తెలుసు అతనికి? ఇలాంటి పనికిమాల ఆలోచనలన్నీ చెప్పి రకరకాల వాళ్ళందరినీ పోగేసి కుల సంఘాలు, ప్రజా సంఘాలు, రిటైర్డ్ మాజీ అధికారులు ఇవన్నీ ఆలోచనలన్నీ ఇచ్చినట్టు ఇప్పుడు డైమండ్ పోయిందండి. దేవుణ్ణి మతాలని అన్నిటిలో వాడేసాడు కదా. ఇవాళ దానివల్ల వాళ్ళందరూ సఫర్ అయిపోతున్నారు. ఇతని వల్ల ఇన్నాళ్ళు ఇబ్బంది లేని ఒక మతం హాయిగా పనులు చేసుకునే వాళ్ళు ఇవాళ రోడ్డు ఎక్కేశారు. ఇచ్చేసారు రోడ్డు మీద వెళ్ళినాయి. వాళ్ళు తెలుసుకోవాలి, ఈయన వదిలేయాలి వాళ్ళు అర్జెంట్ కన్నా. ఆ వదిలేస్తేనే వాళ్ళు ఉనికి కాపాడబడుద్ది. అది స్పష్టంగా తెలుసుకోవాలి. అది ఓపెన్గా చెప్పిన క్రైస్తవాన్ని ఎవరు ఎప్పుడు ద్వేషించాల. ఎక్కడ దేశంలో ఎక్కడ కూడా ఒరిస్సాలో కట్ట గొడవలు అయిపోయినా కానీ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు లేదు గొడవలు. ఇతని వల్ల, కేవలం ఇతన్నే వాళ్ళు ఆరాధించడం వల్ల. ఇప్పుడు బీజేపీ ఉంది, హిందువులు బీజేపీని ఎత్తున పెట్టినారు ఇప్పుడున్నా ఆంధ్రలో. మరి క్రైస్తవులు ఎందుకు పెట్టుకోవాలి? అతన్ని పెట్టుకోకూడదు. దానివల్ల ఎవరికి నష్టం అవుతుంది? ఇప్పుడు జగన్కి ఏం నష్టం అండి? అటు దెబ్బతాడు, ఇంకో దేశం పోతాడు, ఇంకో కొట్టెట్టుకున్నట్టు ఇంకో దేశం పోయి పెట్టి అక్కడ వ్యాపారం పెట్టుకుంటాడు దెబ్బేసిన డబ్బులతో. ఇవాళ ఇబ్బంది ఎవరికి వచ్చిందండి? వాళ్ళ మీద ప్రతి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? నాలుగు వాళ్ళు కూడా వీళ్ళతో ప్రమాదం ఏమో అనిపించట్లేదు. వాళ్ళు మాటలు చూస్తుంటే ఎవరిని చూసుకుని ఆ మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఖచ్చితంగా జగన్మోహన్ ఇదంతా కూడా మనం అనుసరించేవాడు, మనం అభిమానించేవాడిని బట్టి కూడా మనం అంచనా వేస్తారు. మీకు ప్రశాంత్ కిషోర్ చెప్పాడని కాదు కానీ విజయ్కి జగన్కి అసలు పోలికెట్, జగన్కి విజయ్కి పవన్ కళ్యాణ్ పోలికెటండి. పవన్ కళ్యాణ్ పరిపూర్ణమైన విజయం సాధించిన వ్యక్తి. అతను ఏమన్నాడో అది సాధించాడు. అతను ఏం చెప్పాడు? ఓట్లు చీలనేమని అన్నాడు, చీలనేమలేదు కదా. జగన్మోహన్ రెడ్డి నేను అత్త పాతాళం తొక్కేస్తాడు, తొక్కాడు కదా. చంద్రబాబు నాయుడు గారు 8-9 అడుగులు ఎత్తి ఎగిరిపడినా గానీ నిటారుగా 16 క్లైమర్ మోన్లు పేలినా గానీ దులుపుకుని లేచి నిలబడ్డాడు. రాజకీయ దురంధరుడు అన్నాడు, ప్రూవెన్ కదా. 15 ఏళ్ల పాటు మేము కలిసి ఉంటాం అన్నాడు. వేచి చూడు కలిసి ఉంటారు లేదో. ఆయన చెప్పినవన్నీ అయినాయి కదా, జరిగింది కదా. నిర్మించేవాడు కావాలా, కూల్చేవాడు కావాలా అన్నాడు. జనం ఏమనుకున్నారు? ఈ చెప్పిన మాట నిజమే, బాగా నమ్మాలి రాబాబు అనుకున్నారు కదా. నిర్మించేవాడు కావాలనుకున్నారు కదా. నువ్వు వైనాట్ 175 వైనాట్ కుప్పమంటే జాగ్రత్తలు పోన్నారు కదా. లేదా అంటే నిన్ను నమ్మారా, పవన్ కళ్యాణ్ నమ్మారా? నీకంటే పవన్ కళ్యాణ్ 1000 రెట్లు గొప్పడు కదా. నీ ఓటానికి పవన్ కళ్యాణ్ ఓటానికి చాలా తేడా ఉంది కదా. అతనిలో ఒక ఎమోషన్ ఉంది, నీలో ఓన్లీ ఎమోషన్ తప్ప ఏం కనపడతలా ఏంటండి. పవన్ కళ్యాణ్ లో ఒక ఎమోషన్ ఉంది, భావోద్వేగం ఉంది, ప్రజల కష్టం తెలుసుకునే హృదయం ఉంది, ప్రజల భవిష్యత్తు కోసం తపన ఉంది. ఏజెన్సీలో రోడ్లు వేయించడు అతను.
అంటే తల్లి కూడేటడం ఊరికి ఉపకారం అంటారు. ఖచ్చితంగా నువ్వేం పని చేసావు? నువ్వు బట్టన్ నొక్కి ఇంటి పారిపోయేవాడు. నేను ఎవడేసేస్తాడన్న భయం నీకు, చెట్లు కొట్టించేసేవాడు, పరదాలు ఆ భయం లేకుండా తిరుగుతున్నారు వాళ్ళు. నడి రోడ్డు మీద ప్రజల్లో ఎన్ఎస్జీ ప్రొడక్ట్ చంద్రబాబు నాయుడు గారు అలా వెళ్ళిపోతున్నారు జనంలోకి. జగన్మోహన్ రెడ్డికి భయం అంటున్నారు. అతన్ని సింహం పులి అని చెప్తారు. ఊరికి ఎలివేషన్ ఎంత ఎలివేషన్ ఇస్తా అవుతుంది, కాగితం పులిని ఎంత మాత్రం పులి అంటే నమ్ముతారండి. అవును, ఫోన్ ఊత పడిపోద్ది. ఇంటి చుట్టూ కోట గోడలాగా అంత ఎత్తు కట్టించుకుంటూ పెట్టి నువ్వు ఇనప గ్రిల్లు కూడా. పైగా ఆ అమరావతిలో ఏదో భూములు చంద్రబాబు నాయుడు గారు ఏదో భూమాయ చేసాడు, అక్కడ ఏదో ఉద్యానవనం పెంచుతున్నాడు అంటున్నావు. నీ చుట్టుపక్కల నీ ఇంటి కోసం ఎంతమంది కడుపు కొట్టి నీడ లేకుండా చేసాడు, ఎంతమందిని తరిమేసావు. ఇది తోటికి చెప్పేటప్పుడు మీరు ఏదైనా మాట్లాడుతున్నారంటే అసలు మీరు రాజకీయం వదిలేసి రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఏమున్నాయి, రాష్ట్రంలో ఈ ప్రభుత్వం తప్పు చేస్తుందా ఒప్పు చేస్తుందా, సరైన ప్రతిపక్షం అంటే ఏంటో తెలుసా అండి? ప్రభుత్వం మంచి పని చేస్తే మీరు మంచి పని చేస్తున్నారు, ఇంకా బాగా చేయండి అని చెప్పాలి. ప్రభుత్వం తప్పు చేస్తుందంటే ఈ తప్పు చేయకండి అని చెప్పాలి. అది కమ్యూనిస్టులు చేస్తారు పని ఏంటండి. రాను తనకి ఒక రకమైన పైశాచికత్వం, ప్రకోపంకి వెళ్ళిపోయింది. అది ఎవడన్నా ప్రజల్ని ఏం చెప్తాడు? నన్ను ఎన్నుకుంటారా బాబు, మీకు మేలు చేస్తానని చెప్తాడు, లేకపోతే ఇంకా బాగా చేస్తానని చెప్తాడు. అమరావతి గురించి అప్పుడు ఏం చెప్పాడు? ఫస్ట్లో 19లో మీకు బాగా చేస్తాను, గజాలు ఎక్కిస్తాను, మీకు పెన్షన్లు పెంచుతాను, ఇంకా బాగా కడతాను అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? అమరావతినేమో మీరు అంతా అక్కడే పెట్టుబడి పెట్టేస్తున్నారు అంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నారు? ఇప్పుడు అక్కడ 50,000 ఉంది గజం, దాన్ని వేస్ట్ చేస్తున్నారు అంటున్నాడు. అంటే రెండు మాటలు మీరే మాట్లాడతారా? ఆ సజ్జల రామకృష్ణారెడ్డి నోరు మంచి వైపు ఉంది, ఆడు ముఖం చూస్తే సిరాకు వస్తుంది. సార్, మరి ప్రశాంత్ కిషోర్ కూడా మీరు చెప్పినట్టుగా అతను మంచి వ్యక్తి కాదు, కానీ అలాంటి వ్యక్తి ఇద్దరితో అంతకుముందు దోస్తీ చేసిన వ్యక్తే ఈ రోజు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారంటారు? అయితే ఖచ్చితంగా వాళ్ళకే తెలుస్తుంది. ముందు దగ్గర నుంచి చూసిన తర్వాత వికృత స్వరూపము, వికృత స్వభావం తెలుస్తుంది వాళ్ళకి. నువ్వు మనం దూరం నుంచి చూసిన వాళ్ళకి మనం తెలిసిపోతున్నప్పుడు దగ్గర కంటే వెళ్ళి చూసినట్టు తెలదా? అతని బుద్ధి. ఇప్పుడు తల్లి చెల్లి మీకు నీ జగన్మోహన్ రెడ్డి జీవితకాలం రుణపడి ఉండాల్సింది ఎవరికంటే తల్లిదండ్రులకి. తండ్రి లేడు, తండ్రి చావుని అడ్డం పడి బాబు మా నాన్న చచ్చిపోయాడని వెళ్ళి ఓట్లు అడిగావు. అప్పుడు మీ అమ్మగారు ఏమన్నారు? మా సన్నీ బాబు చాలా మంచోడు, అవినీతి అంటే ఏంటమ్మా అంటాడు అని పుస్తకాలు కూడా రాసింది కదా. ఒక ఛాన్స్ ఏమన్నా అడుగుతున్నాడు కదా అని అడిగింది కదా. ఈ తరపున మాట్లాడింది కదా ఆవిడ. మీ చెల్లి ఏకంగా పాదయాత్ర చేసింది కదా, చాలా కష్టపడింది. జగనన్న వదిలిన బాణానని చెప్పింది కదా. నువ్వు ఎంత విశ్వాసం ఉండాలి నీకు? వాళ్ళు ఎవరో బయటోళ్ళు కాదు కదా, నీ రక్త సంబంధం కదా, నీకు జన్మనిచ్చిన తల్లి కదా, అది తోడబుట్టిన చెల్లి కదా. వాళ్ళిద్దరినే నువ్వేం చేస్తున్నావు? వాళ్ళు బయటకు వచ్చి నీ మీద మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే నువ్వు వాళ్ళనే ఎలా చేసేవంటే మా సామాన్య ప్రజల పట్ల నీ వైఖరి ఎలా ఉంటుందో మిగతా వాళ్ళు అర్థం చేసుకోరా. పైగా నువ్వు ఈ విషయంలో కూడా అమాయకుడిగాను విక్టిమ్ కార్డు ప్రే చేద్దామని చూస్తున్నావు. మీ చిన్నాన్న ముక్కల కింద దగ్గరుండి కొట్టించేసావు నువ్వు, కైమ కొట్టించినట్టు వాళ్ళ బాబాయ్ని. ఇంకా సిబిఐ వాళ్ళకి తెలియదు, నాకు తెలిసి అంటే ఖచ్చితంగా తెలుసు నువ్వే కొట్టించావు. అంత దొమ్మే ఆడుకుంటుంది నువ్వు కొట్టించకపోతే. అసలు వాళ్ళ గడ్డ మీద అడుగు పెట్టి అంత అసలు ఆ సమస్య లేదండి. ఆ కోట్లకి ఎవడ అడుగు పెడతాడండి? సిబిఐ వాళ్ళు తినేసి సరిగ్గా చెప్పట్లేదు వీళ్ళందరూ. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డిని ఇంకా డ్యామేజ్ చేసేటువంటి వ్యాఖ్యలు. ఖచ్చితంగానే వాళ్ళకి సిగ్గులేదు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు, కానీ సిగ్గు లేకుండా తుడిచేసుకుంటున్నారు. కానీ ఊరికే పవన్ కళ్యాణ్ గారు నువ్వు రా బయటకు, ఎందుకు రావాలయ్యా? మీకోసం రావాలా? మీకోసం ఎందుకు వస్తాడు? ఆయనకి హితో పలికి నైతికత ఎలాకుందంటారా? అసలు ఆయన ఏం చేయాలి నువ్వెవడో చెప్పడానికి? ఫస్ట్ పాయింట్ అది. ఇప్పుడు అతను రాడు, అతను అప్పుడు నెగ్గాడు, మనం చెప్పకూడదు అలాగా. ఎందుకు రావాలి? రాడు అయితే ఏంటి అని చెప్పాలి, అంతే సింపుల్ గానే. దానికి వివరణ ఇచ్చుకోకూడదు. అతను కలిసి ఉంటాడు, ఇడిపోతే నీకెందుకు రా, మూసుకుని నీ పని నువ్వు చూసుకో అని చెప్పాలి. సింహం సింగిల్ గా వద్దే, సింహం సింగిల్ గానే వద్దే, సింగిల్ గా వచ్చి ప్రతి కుక్క సింహం అవదో, అది గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సార్.